గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: జలప్రవాహాన్ని అడ్డుకుంటే జనాగ్రహంలో కొట్టుకుపోతారు అంటూ చంద్రబాబు నాయుడు నిన్న గండికోట నీళ్లు పులివెందులకు విడుదల చేస్తున్న సందర్భంగా జరిగిన సభలో చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తోంది ఈనాడు బ్యానర్గా. అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడడం అవివేకమే, కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్ళిచ్చాం అన్నది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. అలాగే దేశంలో ఇప్పటికీ జాతి వివక్ష కొనసాగుతోంది అంటూ తన వీడ్కోలు ప్రసంగంలో ఒబామా చెప్తున్నటువంటి మాటలు. అమెరికా అధ్యక్షుడే అతిపెద్ద దేశంగా ప్రపంచం కొనియాడేటువంటి ఆ దేశంలో అధ్యక్షుడే ఈ రోజుకి చెప్తున్నటువంటి మాట. దేశంలో ఇప్పటికీ జాతి వివక్ష కొనసాగుతోంది అంటూ భావోద్వేగంగా వీడ్కోలు ప్రసంగం చేసినటువంటి ఒబామాకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు పేజీలో. అలాగే ప్రధానిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిరాకరణ అన్న వార్తను హైలైట్ చేస్తూ సహారా నుంచి ముడుపులు ముట్టాయి అంటూ రాహుల్ చేసినటువంటి విమర్శ నేపథ్యంలో ఈ అంశం మీద విచారణకి సుప్రీంకోర్టు నిరాకరించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు పేజీలో. అలాగే బస్సు ఎక్కితే బాదుడే అన్న శీర్షికతో వైపు పండగ కోసం ఊరెళ్లాల్సినటువంటి ఆత్రం ప్రయాణికులది. అదే సందర్భంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బాదుతున్నటువంటి ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే బ్లాక్ షెల్ బద్దలవుతోంది అన్న శీర్షికతో సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నల్లధనాన్ని డైవర్ట్ చేసినటువంటి కేసులకు సంబంధించి వైపు ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి మీద మరొక తాజా ఆరోపణ. మాయావతి సోదరుడితో కలిసి జగన్ కంపెనీల బంధం ఉంది. ఇప్పటికే మాయావతి సోదరుడు ఇటువంటి కేసులు ఎదుర్కొన్న సందర్భంలో జగన్ పేరు కూడా ఈ విషయంలో బయటకు వస్తోంది. జగతి పబ్లికేషన్స్లో పెద్ద ఎత్తున ఈ షెల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి అన్నది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసినటువంటి బ్యానర్ కథనం. అలాగే సీమకు జలక్రాంతి అన్న శీర్షికతో పులివెందులకు గండికోట నీళ్లు ఇస్తూ నిన్న చంద్రబాబు నాయుడు లాంఛనంగా మనకి శ్రీకారం చుట్టినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే గుడ్ బై అమెరికన్స్ అన్న శీర్షికతో ఒబామా చెప్తున్నటువంటి మాటలనే హైలైట్ చేస్తోంది సాక్షి బ్యానర్గా. నిన్న అమెరికాకి 8 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి ఒబామా చేసినటువంటి వీడ్కోలు ప్రసంగం, అమెరికా అధ్యక్షుడిగా ఒబామా వీడ్కోలు ప్రసంగం జాత్యహంకారం వివక్ష విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని మనందరూ కూడా పరిరక్షించుకోవాలి, రాబోయేటువంటి కష్టాలని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉండండి అంటూ ఒబామా చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా సాక్షి బ్యానర్గా. అలాగే నీళ్ల సాక్షిగా నిజాలకు పాత్ర అన్న శీర్షికతో నిన్న నీళ్లు విడుదల చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ నీళ్ల సాక్షిగా నిజాల్ని పాతరేసినటువంటి కార్యక్రమం కూడా జరిగింది అన్నది సాక్షి ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వండి, మైనారిటీ సంక్షేమంపై ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ అన్న వార్తని ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. వివిధ శాఖల నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఇవ్వండి అంటూ మైనారిటీల సంక్షేమం కోసం ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలే ప్రధానంగా హైలైట్ చేస్తోంది. ఇక దీంతో పాటుగా పెరిగిన యాసంగి సాగు అన్న వార్తని ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో చెప్తోంది. ఓవైపు రైతాంగం ఆందోళన పడుతున్నప్పటికీ యాసంగి సాగు అయితే కొంత క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నది నమస్తే తెలంగాణ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ఇక మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. జిల్లాల కేంద్రాలకు విమానాల సౌకర్యాలు కల్పించండి అంటూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తుల్ని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. ఇక పలువురు కేంద్ర మంత్రులు కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంలో కలిసినటువంటి వివరాలు కూడా హైలైట్ అవుతాయి నమస్తే తెలంగాణ పేజీలో. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటారు బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు రామకోట మనతో పాటు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ ముఖ్య నేత మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మనకి నెల్లూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉండబోతున్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి పార్థసారథి కూడా మనతో పాటు చర్చలో ఉండబోతున్నారు. ప్రధానంగా నిన్న కడప జిల్లాకి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంగా వైపు నీళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం, మరోవైపు అదే సందర్భంలో సాగినటువంటి మాటల యుద్ధం ఏ రకంగా చూడాలి ఈ పరిణామాన్ని తులసిరెడ్డి గారు? ఇప్పుడు నిన్న జరిగింది ఏమిటి? కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ నుండి పైడిపాలెం రిజర్వాయర్కు నీళ్లు లిఫ్ట్ చేస్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్విచ్ ఆన్ చేశారు. ఇది యాక్చువల్గా నిన్న జరిగిన కార్యక్రమం. ఈ మొత్తము కార్యక్రమానికి సంబంధించి 6 మంది వ్యక్తులను మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నంబర్ 1 కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు, నంబర్ 2 కీర్తిశేషులు ప్రఖ్యాత ఇంజనీరు శివరామకృష్ణయ్య గారు, నంబర్ 3 కీర్తిశేషులు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నంబర్ 4 కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య గారు, నంబర్ 5 కాంగ్రెస్కు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నంబర్ 6 ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 6 మందికి
దీనికి సంబంధించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో పాత్ర ఉంది. దీంట్లో వాళ్ళ శాతం వచ్చేసి వేరు కావచ్చు. ఇక్కడ గండికోట ఎక్కడుంది? గండికోట కడప జిల్లాలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పెన్నా నది మీద మైలవరం డ్యాంకు 10 కిలోమీటర్ల పైభాగాన వచ్చేసి పెన్నా నది మీద 26.8 టీఎంసీలతో కెపాసిటీతో గండికోట రిజర్వాయర్ అనేది గాలేరు నగిరి ఫేజ్ 1లో అంతర్భాగంగా అది ఉంది. పైడిపాలెం ఎక్కడుంది? కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం అనే విలేజ్ సబ్మర్జ్ అయింది. ఆ పేరుతో అక్కడ పెట్టారు. 6 టీఎంసీల కెపాసిటీతో అది వచ్చింది. ఇవన్నీ కూడా సాంకేతికపరమైనటువంటి అంశాలు. ఇక్కడ ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సభ వేదికగా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఉన్నటువంటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంతకాలం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదే అనేటువంటి మాట అంగీకరించరా? ఇప్పుడు ఒక సామెత ఉంది, ఎద్దు ఈడిస్తే పిడుదు ఎగిరిచ్చిందట. అంటే ఎండలో వచ్చేసి ఎద్దు వచ్చేసి సేద్యం చేస్తూ కష్టపడతా ఉంది మంచి ఎండలో. ఆ ఎద్దుకి కిందన వచ్చేసి ఒక పిడుదు ఉంటుంది బగ్గు, అది వగిరిస్తానంట ఏదో అది ఇడిచినట్టు. ఆ విధంగా నేను ముందే చెప్పాను, దీంట్లో 6 మందికి పాత్ర ఉంది. ఎన్టీ రామారావు గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడు చెప్పాను, మధ్యలో వచ్చేసి శివరామకృష్ణ గారు చెప్పాను, కాంగ్రెస్ 3 ముఖ్యమంత్రుల పేరు చెప్పాను. నేను ఎవరిది తీసేయలేదు, కానీ మిగతా ముగ్గురిది లేదు. నియోజకవర్గం కుప్పం నుంచి కాకుండా ఈరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పులివెందుల నుంచి మొదలు పెడుతున్నాను, ఆ విషయాన్ని కూడా గమనించాలని అన్నది చంద్రబాబు నాయుడు చెప్పారన్నమాట. ఇది మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడమే. హంద్రీని ఇది కుప్పంకి ఇచ్చేది హంద్రీనివా, పులివెందులకి ఇచ్చేది గాలేరు నగిరి. దానికి దీనికి ఏమి సంబంధం అంట? కుప్పానికి వచ్చేసి హంద్రీనివా ద్వారా పోవాలా, దీనికేమో గాలేరు నగిరి ద్వారా పోవాలా? దానికి దీనికి సంబంధమే లేదు. సంబంధం ఉంది కాదు, ప్రయారిటీగా ఆ అంశాలు తీసుకునే క్రమంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం గమనించండి కూడా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి కృష్ణమ్మ జలాలు 2008లోనే బ్రహ్మంగారి మఠంకు 11 టీఎంసీలు రావడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి గండికోటకు 2013 అక్టోబర్లోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3.2 టీఎంసీలు కడప జిల్లాకు రావడం జరిగింది. ఇప్పుడు జరిగింది ఏమంటే కృష్ణమ్మ జిల్లాలు కడప జిల్లాకు గతంలోనే వచ్చినాయి, కృష్ణమ్మ జిల్లాలు పులివెందుల నియోజకవర్గానికి ఇప్పుడు వచ్చినాయి. అంతవరకు ఒప్పుకుంటాము. శ్రీకాంత్ రెడ్డి కృష్ణమ్మ జలాలు కడప జిల్లాకు 2008లో బ్రహ్మంగారి మఠంకు తెలుగుగంగ ప్రాజెక్టున వచ్చాయి. 2013లో అక్టోబర్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గండికోటకు వచ్చాయి. ఇప్పుడు జరిగింది కృష్ణమ్మ జలాలను గండికోట నుండి, అంటే కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట నుండి పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెంకు ఇక్కడ ఆయన స్విచ్ ఆన్ చేశాడు. కానీ ఇక్కడ పైడిపాలెంకి సంబంధించి చంద్రబాబు నాయుడికి ఏమాత్రము సంబంధం లేదు. ఈవెన్ శివరామకృష్ణయ్య గారికి ఎన్టీ రామారావు కూడా సంబంధం లేదు. ఒరిజినల్ గాలేరు నగిరి ప్రాజెక్టులో పైడిపాలెం లేదు. ఒరిజినల్ గాలేరు నగిరి ప్రాజెక్టులో శ్రీశైలం రిజర్వాయర్ నుండి పోతిరెడ్డిపాడు, బనకచల్ల క్రాస్ రిలేటరు, గోరకల్లు, అవుకు, గండికోట, వామికొండ సాగరు, సర్వరాజ సాగర్ నుండి నగరి వరకు ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా 2 టర్ముల పాటు పూర్తిగా సార్ రాజశేఖర రెడ్డి గారు మధ్యలో చనిపోయి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కొనసాగారు, రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ ఆ కార్యక్రమం ఆ రోజుల్లో పూర్తి కాలేదు. ఇంత ప్రయారిటీగా ఉండాల్సినటువంటి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పూర్తి చేయలేదు? ఆ రోజు జరిగింది కేవలం ధనయజ్ఞం మాత్రమే కావడం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఇక్కడ పైడిపాలెంకి తెలుగుదేశానికి ఈవెన్ ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. 100% పైడిపాలెం వర్క్ కాంగ్రెస్ హయాంలో జరిగింది. దాంట్లో కూడా మేజర్ వర్క్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. నెక్స్ట్ గండికోటకు సంబంధించి ఓన్లీ ఇప్పుడు పునరావాసానికి ఆర్ఆర్ ప్యాకేజీ వరకు వచ్చేసి 479 కోట్లు తెలుగుదేశానికి సంబంధం తప్ప మొత్తము గండికోట ప్రాజెక్టు ఎంటైర్ ప్రాజెక్టు వాళ్ళకు వచ్చేసి నష్టపరిహారం కూడా కాంగ్రెస్ హయాంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో రాజశేఖర రెడ్డి గారి పాత్ర 60% అయితే రోసయ్య గారి పాత్ర, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర 40%. ఆ విషయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మనతో పాటు మాజీ మంత్రి టీడీపీ నాయకులు నెల్లూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సోమిరెడ్డి గారు ఈ విషయంలో ఏం చెప్తారు? ఈరోజు అందరూ గత ముఖ్యమంత్రులు అందరి పాత్ర ఉంది. అల్టిమేట్గా ఈరోజు ప్రాజెక్టు పూర్తయినటువంటి సందర్భంలో మొత్తం మీరే క్లెయిమ్ చేసుకోవడం తగదన్నది మీ ప్రత్యర్థి పార్టీల ఆర్గ్యుమెంట్. ఆయనతో మాట్లాడే ముందు అంతకుముందు రామకోట గారితో కూడా మాట్లాడుతారు. రామకోట గారు, ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు ఈ విషయంలో? దీంట్లో
ప్రభుత్వంలో ప్రజలకి సేవ చేస్తామని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మేము మా పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఆ రాయలసీమ ప్రాంతం చాలా కాలంగా ఇబ్బందికరమైన ఇదిగా ఉంది. దానికోసం రాజశేఖర రెడ్డి గారు చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన, రోసే గారు చేసిన, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ కళని సాకారం చేశారు. దాన్ని సంతోషించాల్సింది పోయి మా క్రెడిట్ ఉందని చెప్తే ప్రజలు గమనించట్లేదంటారు. ఈ విషయం గురించి ప్రజలు ప్రతి విషయం గురించి గమనిస్తున్నారు. గమనించే క్రమంలో ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా కృష్ణానది నుంచి నీరు తీసుకెళ్లి అక్కడికి ఇవ్వటం అనేది గొప్ప విషయం. కాబట్టి దీన్ని మీరు ఈ విషయాన్ని మీరు సమర్థించాల్సిన విషయం పోయి మా పాత్ర ఎక్కువగా ఉందని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాంగ్రెస్ వారు అసలు ఇంకా ఇలాంటి అపోహల్లో మీరు ఎందుకున్నారో నాకు అర్థం కావట్లా. మీకు అధికారం ఇచ్చి 10 సంవత్సరాలు మీరు పాలించండి మహాప్రభు అని మీ చేతికిస్తే పరిపాలించడం చేతకాక ఇవాళ దాన్ని రూట్ మ్యాప్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఇది మా గొప్పతనం అని చెబుతారు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేయాలి? మురళి గారు అదే ప్రశ్నించారు, మీరు ఎందుకు చేయలేదు? చెయ్యని సమయంలో ఇంకో మనిషి వచ్చి వాళ్ళు చేస్తుంటే అది మేము చేసామండి, ఈయన గొప్పతనం లేదండి అని చెప్పడం చాలా హాస్యాస్పదం. అంగీకరించారా మీరు? ఎస్, వాస్తవం, నేను కాదని అంటలా చేశారు. మీకు అవకాశం ఉన్నప్పుడు యాక్చువల్గా ఇవాళ నేను వాస్తవంగా ఒక విషయం చెబుతాను. చాలామంది ముఖ్యమంత్రులు సమాధి రాళ్ళు వేసిన తర్వాత సమాధి రాళ్ళుగా చేసిన తర్వాత ఇవాళ పోలవరం సాకారం కానుంది. అదేవిధంగా అప్పుడు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేయబట్టే ఇవాళ దానికి ఒక రూపు రేఖలు వచ్చి ఒక పద్ధతిలోకి వెళ్ళింది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత అదంతా మా ఘనత అని చెప్పి చెబుతారేంటి? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నీరు తీసుకెళ్లి ప్రత్యక్షంగా వాళ్ళకి ప్రజలకు ఇస్తున్నారు. ఇచ్చిన సందర్భంలో ఆయన్ని మీరేం చేయాలంటే అభివృద్ధిలో ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని. దాన్ని వదిలేసి మీరు ఎంతసేపటికి మీరు మాట్లాడేది ఏంటంటే ఇది మా ఘనత, మేమే చేసుకున్నాం. మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయకుండా ఏంటి? మీరు ఏమైనా సొంతంగా మీ ఆలోచన ఏమైనా సపరేట్గా ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒకే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి. శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు టెలిఫోన్ లైన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, అల్టిమేట్గా ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గానికి సైతం నీళ్ళు ఇచ్చాం. ఇక రాబోయే కాలంలో జగన్ జైలుకి, అదే సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ ఓలెక్స్లో పెట్టేయడమే అన్నది ఈరోజు మీ ప్రత్యర్థి పార్టీ అధికార పార్టీ టీడీపీ మీ చేస్తున్నటువంటి కామెంట్ ఏం చెప్తారు? ఓఎల్ఎక్స్ స్టేజ్ దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చారు. ఆ విషయాలు కంటే కూడా ముఖ్యమైన అంశం మురళి గారు, ఈ రోజు నీళ్లు ఇచ్చిన దానికి మేము ఇప్పుడు కూడా ఈర్ష్యపడలేదు. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, తను పరిపాలన చేసేటువంటి గతంలో 9 సంవత్సరాలలో ఈ రోజు మాకు అలొకేషన్ వాటర్, అష్యూర్ వాటర్ లేవు అనమాట. కేవలం శ్రీశైలంలో నుంచి రేపు పొద్దున బ్రిజేష్ ట్రిబ్యునల్ ఒక గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత మాకు నీళ్లు వదులుకునే అవకాశం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. దానికి కారణం ఏం చేయాలంటే ఆయన 9 సంవత్సరాలు పరిపాలించేటువంటి సమయాలలో దీన్ని ఎటువంటి దృష్టి దీనిపైన పెట్టలేదు. ఉదాహరణకి హెచ్ఎన్ఎస్ఎస్ అనేది ఈ రోజు అనంతపురం జిల్లాకి రాయలసీమకి ఏదైతే వరం అనుకుంటున్నామో 40 టీఎంసీలతో దాన్ని డిజైన్ చేస్తే దాన్ని 5 టీఎంసీలు కుదించి శంకుస్థాపన చేసినటువంటి మాట వాస్తవంగా కాదు. ఒక్కసారి వాళ్ళే ప్రశ్నించుకోమని. దాంతోపాటు కొన్ని 5 టీఎంసీలు కుదించిన తర్వాత ₹1 నిధులు కేటాయించాడంటే కేవలం ₹1 ఇవ్వలేదు. తర్వాత దాన్ని 40 టీఎంసీలకు చేసి దాదాపుగా ఒక స్టేజ్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురించి మేము చెప్తున్నాం, కానీ మీరు నీళ్ళు ఇస్తున్నారు, వ్యతిరేకం అనట్లేదు. అదే జలప్రవాహాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం గతంలో చేశారు, ఇప్పుడు కూడా అదే కార్యక్రమం కనుక కొనసాగిస్తే మీరే జనప్రవాహంలో కొట్టుకుపోతారన్నది పులివెందుల వేదికగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా ఒక రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు అలాగే చేస్తూ ఉంటారు. ఐడిపాలెం అనేటువంటి తన పేరున్నా అయినాడు తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులలో పేరు కూడా వినలేదు. కేవలం 23 కోట్లు మాత్రమే ఇచ్చాడు. మేము ఆ ఇచ్చినందుకు దీనికి వ్యతిరేకంగా నీళ్లు ఆడ పారుతున్నందుకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. దాన్ని ఆలోచనలు లేనటువంటి ప్రాజెక్టులను రూపకల్పన చేసి దాదాపుగా పూర్తి ఒక 6 నెలలు బతుకునంటే ఈ ఫలాలన్నీ అందజేస్తాడు ప్రజలకి. కానీ 7-8 సంవత్సరాలు లేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు, సంతోషమే. కానీ దాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ రోజు వీళ్ళకి ఆలోచన లేనటువంటి ప్రాజెక్టులు రాజశేఖర్ గారు కంప్లీట్ చేశారు అన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకోకుండా కేవలం 1% 2% ఖర్చు పెట్టి నీళ్లు మేము ఇస్తున్నాము, ఈ నీళ్ళలో మీరు కొట్టుకోబోతారు అని మాట్లాడుతున్నాడు. ఎంతవరకు సంబంధించిన అవినాష్ రెడ్డి అదే సభ వేదికగా చేసినటువంటి ప్రసంగం సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట, ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పాపం ఏదో రకంగా ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. కరెక్టేనా? ఫ్రస్ట్రేషన్ లో మేము ఉండాల్సిన అవసరం లేదండి. అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళము. ఒక ఉమ్మడి రాష్ట్రము విడిపోయేటువంటి సమయంలో రాష్ట్రం ఎప్పుడు లేనటువంటి క్రైసిస్ లో ఉన్నప్పుడు కనీసం బయటికి రాకుండా దాక్కున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలు మేము లేవండి.
మేము ధైర్యంగా ఏ రోజు ప్రజలకు అవసరం ఉందో ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు మేమున్నాం, కానీ కనీసం మాట్లాడడానికి కూడా భయపడి ఏం మాట్లాడుతున్నాడో తెలియక ప్రెస్ కనపడకుండా క్రైసిస్ ఉన్న టైంలో దాంకున్నటువంటి నీతి స్థితిలో మేము ఉండం. మురళి గారు, కష్టమైన నష్టమైన ప్రజలతో పోరాడుతూనే ఉంటాం. సార్, రాష్ట్ర విభజన ఒక సెపరేట్ సబ్జెక్టు. ఇప్పుడు ప్రస్తుతం పులివెందులకు నీళ్లు ఇస్తున్నటువంటి వ్యవహారం, ఆ విషయం గురించి అధికార పార్టీ నుంచి సోమిరెడ్డి గారు కూడా ఉన్నారు. సోమిరెడ్డి గారు మీరేమంటారు? మొత్తం మీరు క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షానికి కోపం వస్తుంది అనుకోవాలా? మురళి గారు చెప్పండి. హలో, చెప్పండి సోమిరెడ్డి గారు, మీ మాట కనబడుతుంది. ఎస్ నేనేమంటానంటే సింపుల్గా మీ డిబేట్ పెద్దగా నేను సిగ్నల్ సరిగా లేదు. నేను ఒకటే సింపుల్ ఏమంటానంటే, జలయజ్ఞం పేరు పెట్టి సరే అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో 23 జిల్లాల్లో ఖర్చు పెట్టింది 56,000 కోట్లు. ఈరోజు బైఫర్కేషన్ తర్వాత 16,000 కోట్ల రెవెన్యూ లోటు పెట్టుకొని ఈ 13 జిల్లాల్లో 2 ఏళ్లలో 21,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టాం. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తా. అక్కడ తెలంగాణలో విద్యాసాగర్ రావు గారు ఇరిగేషన్ గవర్నమెంట్కి అడ్వైజర్, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట చెప్పాడు ఇటీవల. మేము ఇక్కడ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది ఎక్కువగా. అదే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు వార్ ఫుటింగ్ కింద యుద్ధ ప్రాతిపదికన రాత్రిళ్ళు ఫ్లడ్ లైట్స్ పెట్టేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ చేయిస్తూ ఉన్నాడు. అక్కడ చూసి నేర్చుకోండి అని చెప్పేసి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారికంగా అడ్వైజర్, ఇరిగేషన్లో అడ్వైజర్ చెప్పిన మాట నేను చెప్తుంటాను. నేనేమంటానంటే, మీరు ఇన్ని చెప్పుకొని 56,000 కోట్లు ఖర్చు పెడితే మేము 21,000 కోట్లు 13 జిల్లాల్లో ఖర్చు పెట్టాం. మీకు నేనేమంటానంటే, జిఎన్ఎస్ఎస్ అయినా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా ఎన్టీ రామారావు గారి టైంలో మొదలైంది, మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఫైనల్గా వాళ్ళు క్రిటికల్ వర్క్స్ అన్నీ వదిలేసేసి బల్క్ ఎత్తు వర్కులు చేసి భారీగా డబ్బులు మిగిలే పనులు చేసేసి చిన్న స్ట్రక్చర్స్ అన్నీ వదిలేసి ఈరోజు ఆ క్రిటికల్ వర్క్స్ అన్నీ డే అండ్ నైట్ తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలుగుగంగ మా జిల్లాలో 2,50,000 ఎకరాలు ఉంది ఆయకట్టు. 1,15,000 ఎకరాలకే నీళ్ళు వస్తూ ఉండింది. కొరవ 1,35,000 ఎకరాలు ఫైనల్ ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉంటే మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీలో కూర్చొని క్లియర్ చేయించుకొని వస్తే ఆ మిస్సింగ్ లింక్స్ అన్ని ఈరోజు అయిపోతే 2,50,000 అంటే అడిషనల్గా నెల్లూరు జిల్లాలో 1,35,000 తెలుగుగంగలో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఏంటంటే, వాళ్ళు ఎక్కడ ఎర్త్ వర్క్ ఉంటుంది, ఎక్కడ మట్టి పని క్రీమ్ వర్క్స్ ఉంటాయి, డబ్బులు మిగులుతాయి, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుంటాము, 4 రూపాయలు సొమ్ము చేసుకుంటాం. పోలవరం తీసుకోండి, కాలువలు చేశారే కానీ మీకు టోటల్ బ్యారేజ్, సిల్వే, పవర్ ప్రాజెక్ట్ దాని జోలికి వాళ్ళు పోలేదు. కానీ ఓవరాల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పోలవరం కాలువల ప్రస్తావన తీసుకొస్తే పోలవరం కాలువల ఆధారంగానే కదా ఈరోజు పట్టిసీమని మీరు చెప్తున్నారు. పోలవరం కాలువ మధ్యలో కొంత మట్టి పని చేసి వదిలేసినారు. మేము పూర్తి చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ పోలవరం కుడి కాలువ రైతులకి మేము డబ్బులు కాంపెన్సేషన్ పే చేసి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తెచ్చాం. నేనేమంటానంటే, ఈరోజు చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో వాటన్నిటినీ కంప్లీట్ చేసేదానికి బడ్జెట్, బియాండ్ బడ్జెట్, ఒక్క కాంట్రాక్టర్ వచ్చి మాకు బిల్లులు చేయనందువల్ల పని ఆపేసామని లేకుండా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్టున్నా అన్ని ప్రాజెక్ట్స్కి బడ్జెట్కి మించి డబ్బులు పే చేసి డే అండ్ నైట్ పనులు చేయించడం చంద్రబాబు నాయుడు గారి టైంలో. అది ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2007లో రాజశేఖర రెడ్డి గారు సంగం బ్యారేజ్ ఫౌండేషన్ వేసి వదిలేసినాడు. 5% సోమిరెడ్డి గారు, అన్ని ప్రాజెక్టులు మిక్స్ చేసి మాట్లాడితే కొంత ఇబ్బంది పడుతుంది. ఓవరాల్ గా జలయజ్ఞం గురించి మాట్లాడడం అనేది మొదలు పెడితే ఓకే. సోమిరెడ్డి గారు, ఒక్కరోజు పాదసారి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి మాజీ మంత్రి, వారు కూడా రియాక్ట్ అవుతారు. పాదసారి గారు, మీరు అంటారు ఈరోజు క్రిటికల్ వర్క్స్ అన్ని వదిలిపెట్టి కేవలం డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈరోజు మేము ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని సోమిరెడ్డి గారు ఆర్గ్యుమెంట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రాజెక్టులు అంటే డబ్బు అంటే ప్రాజెక్ట్ లాగానే చూస్తున్నారు తప్పితే అసలు ప్రాజెక్టు స్టార్ట్ చేసి పూర్తి చేసే స్థాయికి ఎవరు తీసుకొచ్చారనే దాన్ని మర్చిపోతుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా ప్రారంభించేశారు, ఏదో పులివెందులకు నీళ్ళు అని చెప్పేసి అన్న ఇంకా బాగా క్లియర్గా చెప్తారు. ఆ ప్రాజెక్టు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు
దానికి బట్ మీరు రావడం ముందు తులసిరెడ్డి గారు ఆల్రెడీ ఆ విషయం గురించి చెప్తారు. 6 క్రెడిట్ ఇవ్వాలి, ఇవ్వడం మొదలు పెడితే ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు అదే అందరికీ మరి credit అటువంటిప్పుడు ఇవ్వాల్సిందే. ఎందుకు ఈ విధంగా మేమే చేసామని చెప్పేసి అభూత కల్పనలు సృష్టిస్తానికి కానీ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా వదిలిపెట్టేశారు. క్రిటికల్ వర్క్స్ వదిలేశారంటే ఎస్పెషల్లీ ల్యాండ్ ఎక్విజిషన్, గణికోట నుంచి నీళ్లు ఇవ్వాలి అంటే, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే గణికోట నుంచి నీళ్లు ఇవ్వాలంటే ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ 2013లోనే నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉంది, కానీ ఆ కార్యక్రమం జరగలేదు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఇష్యూస్ అని ల్యాండ్ చంద్రబాబు నాయుడు అన్నది సోమిరెడ్డి గారు అనుకుంటున్నారు. ఎంత పర్సంటేజ్ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా చాలా ప్రాజెక్టులు చాలా సంవత్సరాలు డిలే అవుతున్నమాట వాస్తవం. కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఒక్కటే క్లియర్ చేసి మేమే ప్రాజెక్ట్ అంతా మొత్తం క్లియర్ చేసామంటే కొన్ని స్ట్రక్చర్స్ ఏదైనా కట్టేసి అంటే ప్రాజెక్ట్ కాస్ట్లో ఒక 10% ఎంతో మనం ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ అంతా నేనే చేశానంటే ఎంతవరకు సబ్బు. ఇప్పుడు ఇందాక పోలవరం కాలువల గురించి చెప్పారు. దాదాపు 150 కిలోమీటర్ల కాలువలు ఉంటే 130 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేశారు. ఆ 20 కూడా కావాలంటే సార్ ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి అన్నమాట. ఈ రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ అడ్డుకోవడం అనేది ఆలోచన చేయడమే అత్యంత దురదృష్టకరం. జేసీ దివాకర్ రెడ్డి చాలా పరుషమైన మాటలు కూడా నేను ఆలోచించాల్సిన మాటలేదు. ఆ మాటలు మీరే విన్నారు. ఏం చెప్తారు? పట్టిసీమ గురించి కాదు నేను మాట్లాడేది, కాలువలు. ఇదే ఇరిగేషన్ మంత్రి ఆ రోజు జనవరి 29, 2006 పాదయాత్ర చేసి 400 కిలోమీటర్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు కృష్ణా జలాల్ని రాయలసీమకి దోచుకుని వెళ్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆయన మనుషులతో ఆయన పార్టీ వర్గాలతో కోర్టులో కేసులు వేయించి ఆపిచ్చాడా లేదా ఇది చెప్పండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని. ఆ రోజు ప్రాజెక్టులు ఏమైనా ఆగినాయి అంటే వాళ్ళు ఆపారు. ఆ పొలాలకి ఇప్పుడు కంపెన్సేషన్ ఇచ్చి కొంత వాళ్ళు కాలాలు పూర్తి చేశారు తప్పితే ఆ కాలాలు పూర్తి చేసినంత రాజశేఖర రెడ్డి గారు. మీరు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం విషయంలో ఒకటి మురళీకృష్ణ గారు, పోలవరం విషయంలో ఒక మాట పోలవరం విషయంలో కేవీపీ రామచంద్రరావు గారు బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకొని గ్లోబల్ లెవెల్లో ఏ కాంట్రాక్టర్ రానికుండా బ్రష్ పట్టించి ప్రాజెక్ట్ అదే కాంట్రాక్టర్ కదా మీరు కూడా చేసుకుంటుంది. అదే కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ విషయంలో మురళీకృష్ణ గారు ప్రజలకు కాదు, ఈ విషయంలో ప్రజలకి చాలా స్పష్టత తెలియజేసిన అవసరం ఉంది. ఓకే, కాంట్రాక్టర్లు ఆ రోజు ప్రభుత్వం కలిసి దొంగతనం చేసిందంటున్నారు. అదే కాంట్రాక్టర్లతో వీళ్ళు ఎందుకు ఈ రోజు కాంట్రాక్టులు చేపిస్తున్నారు? కొత్త వర్కులు కూడా ఇస్తున్నారు కదా. అదే మెగా కృష్ణారెడ్డి, అదే లేకపోతే మిగతా కాంట్రాక్టర్లు, అదే నవయుగ, అదే కాంట్రాక్టర్లు. మీరేమైనా మార్చారా? పోనీ ఎవరైనా చర్య తీసుకున్నారా? వాళ్ళకి అంటే దోచేసిన కాంట్రాక్టర్గా మీరు ఇస్తారా? సోమిరెడ్డి గారు చెప్పండి. మీరు ఎందుకు వాళ్ళకి కాంట్రాక్ట్ రద్దు చేయలేదు? బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళందరినీ చెప్పండి సోమిరెడ్డి గారు. మురళీకృష్ణ గారు నేనేమంటానంటే కేవీపీ రామచంద్రరావు గారు జేపీ కన్స్ట్రక్షన్స్ పెట్టుకొని పోలవరంలో గ్లోబల్ లెవెల్లో సింగిల్ కంపెనీకి ఎలిజిబిలిటీ కోసం ట్రై చేసి మీరు నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అసలు మెయిన్ ప్రాజెక్టే మొదలు పెట్టకుండా మేమేదో కాలువ దివ్వేమంటారు. అది కాదు. నేనేమంటానంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఆ టైంలో ఉండారో వాళ్ళని పీల్చి పిప్పి చేసేసారు మీరు. ఈరోజు వాళ్ళకి ఎస్ఎస్ఆర్ రేట్లు ఇచ్చి వాళ్ళ చేత పని చేస్తున్నాం. ఎందుకంటే లిటిగేషన్ పోతే కోర్టులకు పోతే సంవత్సరాల తరబడి ఆ పనులు జరగమని చెప్పేసి. అందుకని న్యాయంగా కాంట్రాక్టర్లోని పనులు చేసేటట్టు చేస్తున్నాం. మీ మాదిరిగా మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని మధ్యలో మీరు అది కాదండి. మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని పారిపోయిన ఎవరో లెక్క చెప్పండి. మీరు చెప్పండి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని పారిపోయిన ఎవరో చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని పారిపోయిన ఎవరో చెప్పండి. మీరు 2015 నుంచి గత నుంచి కూడా మీరు ప్రైజ్ ఎస్కలేషన్స్ ఇచ్చి మీరు దోచిపెడుతుంది కాకుండా మళ్ళీ గత ప్రభుత్వం టైం మాట్లాడే హక్కు లేదు మీకు. మాకు పూర్తిగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రాజెక్ట్ కూడా నిర్మించాలని ఆలోచన లేని మీరు మాట్లాడతారు. మా టైంలో ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉంది. కాంట్రాక్టర్లు ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం పనులు చేస్తున్నారు. చెప్పండి. మీరు 9 సంవత్సరాల్లో ఏం ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు? దానికి ట్రాన్స్పరెన్సీ అవసరం. 9 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు మేము ఎంత క్లీన్ గవర్నమెంట్ మమ్మల్ని గెలిపించారు. మీరు దోచుకున్నారని మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఎక్కడండి 9 సంవత్సరాల తర్వాత ఓడగొడితే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు చంద్రబాబు గారు.
మీ 9 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఓడగొట్టారు. అదే, ఏమండి? అప్పుడే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మీరు ఈ రోజు- రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసి 2 ఎలక్షన్స్ కూడా గెలిపించారు. నాకు ఎవరు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావటం లేదు కానీ పార్థసారథి మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి నాయకుడు, ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. చెప్పండి సోమిరెడ్డి గారు. ప్రతి శుక్రవారం అక్కడ పోయి చెప్పుకునేటప్పటికీ అసలు వాస్తవాలు మీరు మర్చిపోతున్నారు. కోర్టు కేసులు చూసుకొని మీకు సరిపోతా ఉంది. నేనేమంటానంటే ఈ రోజు ఒక మాట నన్ను మాట్లాడనివ్వండి, దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. Please నన్ను మాట్లాడనివ్వండి. మేము ఇక్కడ కూర్చున్నాం కానీ మీరే మాట్లాడుతున్నారు. ఈ 2.5 years లో ప్లీజ్ లెట్ మీ టాక్. ఈ 2.5 సంవత్సరంలో మేము 21,000 కోట్లు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో, ఇంకా పెడతాం. బాబు గారు ఒక్కటే చెప్పారు, అన్లిమిటెడ్ ఇరిగేషన్ లో ఆగ్రాకి చిన్న చిన్న లిఫ్ట్ దగ్గర నుంచి బ్యారేజ్. ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటే రాయలసీమలో ఒక భాగం కాబట్టి నేను చెప్తున్నా. ఈ రోజు మీరు వదిలేసి 7 ఏళ్ళు 8 ఏళ్ల క్రితం వదిలేసిపోయిన ప్రతి పని మేము చేస్తా ఉన్నాం. ప్రతి HNSS, JNSS, తెలుగు గంగా బ్యాలెన్స్ వర్క్స్ మేము చేస్తున్నాం. క్రిటికల్ వర్క్స్ అని మేము చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో వదిలేసిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని సోమిరెడ్డి గారు అంటున్నారు. ఓకే, సోమిరెడ్డి గారు, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం అయితే తులసిరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నారు. ఒక్క నిమిషం ప్రాజెక్టులు పూర్తి చేసి చూపిస్తాం. రైట్, సోమిరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, సోమిరెడ్డి గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం మనం. ఇది గాలేరు నగిరి దాంట్లో అంతర్భాగం నిన్న జరిగింది. ఇది గాలేరు నగిరి కృష్ణా ఈ శ్రీశైలం నుండి బ్యాక్ వాటరు, అక్కడ నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, బనకచెల్ల ఇవన్నీ చెప్పాను కదా. దీంట్లో వారు చెప్పినట్టు క్రిటికల్ వర్క్స్ అంటున్నారు. క్రిటికల్ వర్క్స్ ఏమిటి? రిజర్వాయర్స్ నిర్మాణము, రెండవది కాలువలు. దీనికి రెండింటికి సంబంధించి ల్యాండ్ ఎక్విషన్. దీంట్లో ప్రధానంగా కాలువలు తవ్వారు, రిజర్వాయర్స్ కట్టారు మెయిన్ వాళ్ళ ఆర్గ్యుమెంటు. దీంట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కట్టింది కాంగ్రెస్, బనకచెల్ల క్రాస్ రెగ్యులేటర్ కట్టింది కాంగ్రెస్, గోరకాల్ రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్, అవుకు రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్, గండికోట 100% కంప్లీట్ చేసింది కాంగ్రెస్, పైడిపాలెం 100% కంప్లీట్ చేసింది కాంగ్రెస్, వామికొండ సాగర్ 98% చేసింది కాంగ్రెస్, సర్వా సాగర్ కంప్లీట్ చేసింది కాంగ్రెస్. దాని తర్వాత వచ్చేసి సెకండ్ ఫేజ్లో 9 రిజర్వాయర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఇంకా పూర్తిగా ల్యాండ్ ఎక్విషన్ అవసరం ఉంది, అటవీ శాఖ ఉంది. కాబట్టి గాలేరు నగరి ఫేజ్ 1కి సంబంధించి ఇవన్నీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి సర్వరాజ్ సాగర్ వరకు, మధ్యలో లిఫ్ట్ ద్వారా ఈ యొక్క పైడిపాలెం వరకు. కాబట్టి దీంట్లో రిజర్వాయర్ సంబంధించి ఈరోజు పైడిపాలెం 100%, దాంట్లో తెలుగుదేశం పార్టీ రూపకల్పన కంప్లీట్ చేసింది. రిజర్వాయర్ ఉండేది ఎవరన్నా చెప్పని రిజర్వాయర్స్ కెనాల్సే కదా ఉండేది ప్రాజెక్టుల కింద. రిజర్వాయర్స్ లో పైడిపాలెం రిజర్వాయర్ 100% కాంగ్రెస్, గండికోట రిజర్వాయర్ కార్యక్రమంలో శంకుస్థాపన చేసుకుని ఉండొచ్చు కదా ఆ రోజున. ఆ కార్యక్రమం శంకుస్థాపన చేసిన వాళ్ళు పని పూర్తయినట్టు ఇనాగ్రేషన్స్ ఎందుకు చేయలేదు మీరు? అరే ఇప్పుడు ఇల్లు కట్టాం, ఇల్లు రూఫ్ అయిపోయినాక ఇంట్లో చేరేది. అంత మాత్రం చేత వచ్చేసి ల్యాండ్ ఎక్విషన్ చేసిన వాళ్ళను, గునాది వేసిన వాళ్ళను, గోడలు కట్టిన వాళ్ళను, ఫ్లోర్ వేసిన వాళ్ళను, వీళ్ళందరినీ వచ్చేసి ఇలా ఏమి లేదు, ఆ రూఫ్ వేసిన వచ్చేసి నాదే అంటే అట్లా రూఫ్ వేసినాక కదా ఇంట్లో చేరేది, మధ్యలో చేస్తారు వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏమంటే పైడిపాలెము పూర్తి కాంగ్రెస్ హయాంలోనే, గండికోట పూర్తి కాంగ్రెస్ హయాంలోనే, మధ్య లింక్. ఇక్కడ నేను వాళ్ళది పాత లేదని చెప్పడం లేదు. ఇక్కడ 479 కోట్లకు గతంలో 2018లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో 3.2 TMC రావడం జరిగింది. కానీ పైడిపాలెంకి ఎందుకు లిఫ్ట్ చేయలేమంటే దానికి 4.5 TMC రావాలంటే 5 విలేజ్, చౌటిపల్లి, గండ్లూరు విలేజ్ వచ్చేసి మునిగిపోతాయి. వాళ్ళకు కాంపెన్సేషన్ లోపల సమైక్య ఉద్యమం రావడము, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడము, ఎన్నికలు రావడము, తర్వాత ప్రభుత్వాలు మారడం జరిగింది. మేమే కానీ అధికారంలోకి వచ్చింటే నిన్న జరిగిన కార్యక్రమం 2014 జూలైలోనే జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా ఇది వేదికగా మారుతుంది. జగన్ మీద అనేక ఆరోపణలు వస్తున్న సందర్భంలో త్వరలోనే ఆ పార్టీ మీద మరిన్ని ఆరోపణలు రావడం ఖాయం, జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం, ఆ పార్టీని ఓలెక్స్లో పెట్టడం ఖాయం. ఇది టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. అదే సందర్భంలో ఈరోజు సాక్షిలో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి ఒక కథనం, బ్లాక్ షెల్ బదులవుతోందంటూ మాయావతి సోదరుడితో కూడా జగన్ సూట్ కేసు కంపెనీలకు సంబంధాలు ఉన్నాయంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఏం చెప్తారు పార్థసారథి గారు ఈరోజు టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకి? ఈరోజు ఇవే కొత్త ఆరోపణలు కాదు, 2014 ఎన్నికల ముందే ఇటువంటి ఆరోపణలు చేశారు. ప్రజల్లో ఇటువంటి కేసులన్నీ కూడా అప్పుడే బుక్ అయినాయి. దానికి ముందే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. వీళ్ళేదో వీళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకుంటానికి, వీళ్ళ చేతకాంతాన్ని కప్పిపుచ్చుకుంటానికి పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడదాం. పార్థసారథి గారు పొలిటికల్ ఇష్యూస్కి వస్తే మీ పార్టీ త్వరలో ఓలెక్స్లో పెడతా ఉంటున్నారు. వాళ్ళు చేతకాంతనాన్ని, వాళ్ళు ఓఎల్ఎక్స్లో పోతానికి ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఓఎల్ఎక్స్ల గురించి, రాజకీయ పార్టీలు ఓఎల్ఎక్స్లోకి వెళ్తాం అనేది వాళ్ళకే. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఈ ఆరోపణలు మేము కొత్తగా చేయలే, వీళ్ళు 2014లోనే చేశారు. అయినా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి 67 సీట్లు గెలుచుకుని వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా
ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతుంటే ఓఎల్ఎక్స్లో పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? మీకు అంత దమ్ముంటే ఎన్నికలు నిర్వహించండి. పోనీ 21 మందిని తీసుకున్నారు, 22 మందిని తీసుకున్నారు కదా, వాళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్ నిర్వహించండి. ఎందుకు మీరు ఎంతసేపు మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం ప్రజలకు కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ ఇంకో సైడ్ ఏమో ఆర్థిక మంత్రి గారేమో రెయిన్ గన్స్ ఏం సాధించలేదంటారు. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంకో పక్కనేమో ఆర్థిక మంత్రి గారేమో అసలు బాగాలేదు, ఆదాయాలు లేవు అని చెప్పేసి చెప్తారు. ఇదే ఈ ప్రభుత్వం పనిచేసేది, వీళ్ళ పంపించేది వేరే వాళ్ళని. సోమిరెడ్డి గారు ఇప్పుడు పాదసాది గారు జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీస్లో 10 రూపాయల షేరు 1450 రూపాయల లెక్కన బినామీ పేర్లతో డబ్బులు 1000 కోట్ల కంపెనీకి వచ్చింది వాస్తవం. ఈరోజు 11 కేసులు ప్లస్ 2 అడిషనల్ ఛార్జ్ షీట్స్ ప్రతి శుక్రవారం కేసులు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా తీర్పు ప్రకారం 2013 అక్టోబర్లో ఎవరికైతే ప్రజాప్రతినిధుల మీద 2 సంవత్సరాల కంటే శిక్ష ఎక్కువ పడే సెక్షన్లు ఉంటే 1 సంవత్సరం లోపల కేసు విచారణ పూర్తి చేయమంటే ఆటోమేటిక్గా 2014కి అయిపోయి ఉండేది. ఈరోజు కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆయన చెప్తున్నారు పాదసాది గారు, మీ ఎంపీల చేత రాజీనామా చేస్తామన్నారు. చేయించవచ్చుగా, 5 మంది ఎంపీల చేత రాజీనామా చేస్తామని పత్రికల్లో వచ్చింది, ఎందుకు చేయించలేదు? ఎవరికి ప్రజల్లో ఉందో తేల్చుకుంటాం. అది తర్వాత సంగతి. ఎలక్షన్స్ అయిపోయింది, ప్రజల తీర్పు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇచ్చినారు. ఈరోజు ఆనంద్ కుమార్ కంపెనీలో మాయావతి తమ్ముడితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నీ బట్టబయలైనాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీరు కప్పిపుచ్చుకునే దానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు క్లియర్గా సిబిఐ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి ఫేజ్డ్ మేనర్లో మీ ఆస్తులు అటాచ్ చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేస్తుంటే మీరు ఇంకా ఆయన్ని ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడటం దురదృష్టం. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా 11 కేసుల్లో ఏవనుకుంటూ మంత్రివర్గ హోదాను పెంచడం అనేది ఈ దేశంలో ఎక్కడ చరిత్రలో జరగలే. అందుకని ఈడీ ఆస్తులు ఒక పక్కన అటాచ్ చేస్తుంటే ఆయన గురించి ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ జనం అందరూ చూస్తూ ఉండరు. ఇప్పుడు దాంట్లో భాగంగానే కోల్కతా వేదిక మరొక కొత్త వ్యవహారం బయటపడింది అన్నది ఈ రోజు ప్రధానంగా ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆరోపణలో భాగంగా ఎంక్వైరీలో భాగంగా ఈడీ ఇటువంటి అటాచ్ చేస్తాం అనేది అది ప్రొసీజర్. ఎవరైతే ఎదుర్కొంటున్నారో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తాం అనేది ప్రొసీజర్. దాన్ని మీరు తీసుకుని ఏదో కోర్టు జడ్జిమెంట్ వచ్చేసినట్టు కోర్టు నిర్ధారించినట్లు మీరు మాట్లాడుతున్నది తప్పు. మీరేమైనా కోర్టుని ప్రభావితం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారేమో అది మీకే తెలియాలి. కానీ మీరు తప్పకుండా బయటకు వస్తాము చెప్పేసి దాని గురించి కాదు కదా మీకు కావాల్సింది. మీరు చేసే పరిపాలన ఆలోచించాలి. మీ మిత్రపక్షం టీడీపీ అడుగుతున్నటువంటి మాట, జగన్ కేసులు ఎందుకు స్లోగా జరుగుతున్నాయని ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ కొత్త అభియోగం ఏం చెప్తారు? మురళీకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్లను నిషేధించడం జరిగింది. కానీ ఈ విధంగా రాజకీయ పార్టీలు పందెం కోళ్ల కంటే ఎక్కువగా పోట్లాడుకుని ప్రజల్లోకి హాస్యాస్పదమైన విధానాన్ని తీసుకెళ్తున్నాయి. ఏంటంటే మీరు ఎవరైతే జరిగిందో వాటి మీద ఇవాళ సోమిరెడ్డి గారు కానీ లేకపోతే రావుకోట గారు కాదు, ఇటు సోమిరెడ్డి గారు కానీ లేకపోతే పార్థసారథి గారు కానీ ప్రజలకు ఉపయోగపడే విధానం గురించి మాట్లాడండి బాబు. మహాప్రభుని ప్రజలు ఎదురు చూస్తుంటే మీరేమో పార్టీలోకి వచ్చి మీ అవినీతి ఇంత అని మాట్లాడుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్ని టీఎంసీ లీడ్లు వచ్చినాయి, ఎన్ని గ్రామాలు బాగుపడుతున్నాయి, ఎంత అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది, ప్రజలకు యూస్ఫుల్ ఏంటనేది అది ఆలోచించడం పోయి ఎంతసేపటికి మీరు ఏమంటే మీ అవినీతి ఇంత, మీరు శుక్రవారం వెళ్తున్నారంటే మేము బుధవారం వెళ్తున్నాం, మేము మంగళవారం వెళ్తున్నాం. ఎందుకు సార్? ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు అభివృద్ధి కావాలి. ఎన్ని గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగిందని మాట్లాడారు గారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో ఏమి వదిలిపెట్టట్లే కదా, మీరు అక్కడ అలాగే ఫైట్ చేస్తున్నారు కదా. రాష్ట్రంలో మీ పాత్ర పరిమితం కావచ్చు, కొద్దిగా తక్కువ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు అదే తిడుతున్నారు కదా మీరు కూడా.
కాదు నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాల వల్లే ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, ఇవాళ చేసే మేము మంచి వల్ల ఇవాళ మేము జాతీయ స్థాయిలో మంచి పొజిషన్లోకి వస్తున్నాం. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏం చేశారు, ఇవాళ హైకోర్టులో మీరు సుప్రీంకోర్టులో చూడండి, ఒక అనామకుడు వెళ్ళి ఒక పిటిషన్ వేసాడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు ఇలా చేశారని. అవి హాస్యాస్పదమైన విషయాలని సుప్రీంకోర్టే తిప్పికొట్టింది. ఈ 200 సంవత్సరాల్లో మచ్చలేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు బాగా ఉన్నారు, ఎవరు దేశం కోసం లేదా తిరుగుబాటు వచ్చేస్తుంది దేశంలో. అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు చూసి కీలరికి బాధపడతారు ప్రజానికం. ఇప్పుడంతా బాగుంది అనుకుంటే కుదరదు కదా. లేదు బాగుంది మురళి గారు, మా విషయంలో మేము ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కాకుండా ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం చేశారు, దాన్ని అభినందించాలి. అది వదిలేసి మాది 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 అని చెప్పుకునే అది మంచి కార్యక్రమం చేసిన మంచి ముఖ్యమంత్రిని అభినందించాలి. అది వదిలేసి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా. రాష్ట్రంలో ఉండే ప్రధానమైన పార్టీలు 1 బీజేపీ, 2 టీడీపీ, 3 వైఎస్ఆర్, 4 కాంగ్రెస్, సరే లెఫ్ట్ పార్టీస్. పవన్ పార్టీని మర్చిపోతేలాగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషించబోతుందని వారు చేస్తున్నారు ఆర్గ్యుమెంట్. చూద్దాం, ఎలక్షన్స్ లో అయితే కంటెస్ట్ లేదు కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఓవరాల్ గా ఈ 2 సంవత్సరాల 10 నెలల్లో బీజేపీ ఒక మోసగారి పార్టీ అని చెప్పేసి ప్రత్యేక హోదా విషయంలో కానీ డిమాండేషన్ కానీ అదే అయిపోయింది. మన మీద అయిపోయింది కదా, మీరు అయిపోయింది, మళ్ళీ తర్వాత మాట్లాడండి. కాబట్టి దీంట్లో ప్రజల్లోకి ప్రజలు సరేలే అసహించుకొని ఇప్పుడు బీజేపీ ఒక మోసగారి పార్టీగా, టీడీపీ ఒక చేతగాని పార్టీగా, వైఎస్ఆర్ ఒక అసమర్థ పార్టీగా అయిపోయి ఆఖరికి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళకు పరిపాలించే అర్హత ముసిలోడైనా బసిరెడ్డి ఏమేలని ఏమైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీని పరిపాలించాలంటే ఇళ్ళకే చెల్లు. అత్యధిని రావాలంటే కాంగ్రెస్ రావాలా? గతంలో కూడా ఇండియా షైనింగ్ అన్నారు 2004 ఎన్నికల్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ బలం వెలిగించారు, అదే జరగబోతుంది ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ అసలు అన్ని పార్టీల కంటే బలోపేతంగా ఉన్నట్టు తులసిరెడ్డి గారు మాట్లాడుతుంటే సరే మా పెద్దవారు కాదంటలా, కానీ అది చేసిన కార్యక్రమాల మూలంగా ఈ ప్రజల్లో పూర్తిగా కోల్పోయిన మాట వాస్తవం. సరే స్పెషల్ స్టేటస్ అంటున్నారు, మీరు కూడా పార్లమెంట్ మీ పార్టీ గురించి మాట్లాడదాం, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడదాం, కానీ కేసుల గురించి ప్రధానంగా మేము వీఆర్ రెడీ, వీఆర్ ఫేసింగ్ అండి. తదుపరి వస్తున్నటువంటి కేసులు అవలేదు కదా, విచారణ జరుగుతుందంటారు. కానీ ఆ విచారణ క్రమంలో తాజాగా వెల్లడవుతున్నటువంటి కొత్త కేసులు జగన్ భుజ్బల్, మాయావతి సోదరుడు జగన్, ఈ ముగ్గురికి డైరెక్ట్ గా సూట్ కేసు కంపెనీతో సంబంధం ఉందన్నది ఈ రోజు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి మాట. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరుస్తానికి, ఆయన రాజకీయంగా తొక్కేయడానికి పెట్టిన కేసులు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఓకే, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, వీఆర్ ఫేసింగ్ ఇట్. ఏంటో కోర్టుకు వెళ్తే ఏదేదో తప్పు లాగానో లేదా కోర్టు అసహ్యమైన ప్రదేశం లాగానో మాట్లాడతారు ఏంటంటే. ఎస్, మేము న్యాయంతో పోరాడుతున్నాం, న్యాయం కోసం. మీరు మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. మీకు దమ్మున్నట్టయితే, మీకు మీ దాని మీద మీకు నమ్మకం ఉన్నట్టయితే సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవాల్సింది. మీరు ఎప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు తప్పితే ఎప్పుడు ఫేస్ చేస్తారు. మీరు కూడా మీ మీద వచ్చిన ఆరోపణలు కదా సిబిఐ ఎంక్వైరీ ఎంత దోపిడీ. అత్యంత ధనిక ముఖ్యమంత్రి దేశంలో ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు తప్పితే ఇంకా వేరే కదా. చెప్పండి సోమిరెడ్డి గారు. మురళీకృష్ణ గారు, ఆనంద్ కుమార్ కంపెనీల్లో మాయావతి సోదరుడు పెట్టుబడులు ఎట్లొచ్చినాయో, జగతి పబ్లికేషన్స్లో ఆనంద్ కుమార్ కంపెనీల్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో సేమ్ డెల్టాన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, భాస్కర్ ఫండ్స్ మేనేజ్ లిమిటెడ్, ఇస్పాత్ షీట్స్, గ్రోమో ఫండ్, సూపర్ ఫైనాన్స్, శక్తి ఇస్పాత్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బోగస్ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టినాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టినాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిది జడ్జిమెంట్ ఒకటి రాలేదు, కానీ ఎప్పుడైతే
తీర్పు ఇస్తుందో ప్రతి కేసులో శిక్ష పడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా వాళ్ళు దాన్ని ఏదో కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేయటం, నేను ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇన్ని కేసుల్లో అటాచ్మెంట్ వచ్చిన తర్వాత కేసు బుక్ అయిన 4-5 సంవత్సరాలకు కూడా ఆస్తులు జప్తు చేస్తూ ఉండిన తర్వాత ప్రతి శుక్రవారం బోన్లో నిలబడిన తర్వాత ఒక్క క్షణం కూడా మీరు అసలు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టే అర్హత లేదు అంటుండా. ఇది ఇంతకంటే నైతిక విలువలు పతనం అయిపోతుంటే, మోరల్స్ లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఒక్క మాట పాదసారి గారు ఒక్క మాట అండి. జగన్ కేసుకు సంబంధించి మనం కొత్తగా మాట్లాడారు. కాదండి. గతంలో కూడా అనేక సందర్భాల్లో వినాలి కదా. కొత్తగా ఈ కేసుల గురించి ఒక మాట ప్లీజ్ చెప్పండి సోమిరెడ్డి, క్లోజ్ చేద్దాం. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక మాట, చంద్రబాబు నాయుడు మీద ఏముంటే సిబిఐ కేసులు వేయించుకోవాలా, ఎక్కడ కరప్షన్ ఉంటే వేయించుకోవాలా? మీ ఎమ్మెల్యే చెప్పినట్టు చంద్రమోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి, ఈడీ ఎంక్వైరీ ఏంటంటే ఏదన్నా ప్రైమా ఫేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు అసలు corruption కాకర్ గోవర్ధన్ ఉంటే సంబంధించిన CBI వ్యవహారం ఎంక్వైరీ ప్రస్తావిస్తే కావాలి. మళ్ళీ అసలు ఏమీ చర్చ దాని గురించి మళ్ళీ లేకుండా మళ్ళీ మనం మాట్లాడతాం. మనం మీరు సోమిరెడ్డి గారు ఆల్రెడీ ఇదే స్టూడియోలో గురించి మాట్లాడారు. ప్రయత్నం చేస్తే గోవర్ధన్ కూడా మీ ఆర్గ్యుమెంట్ నవ్వుకుంటారు. వారి ఆర్గ్యుమెంట్ వారు చెప్పారు. ఆ నవ్వుకుంటారు. కేసుకు సంబంధించి కూడా మాట్లాడదాం. మళ్ళీ ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్తే కొద్దిగా చర్చ పక్కన పడుతుంది. చూద్దాం పరిణామాలు ఏ రకంగా అవుతాయో. చర్చలో పాల్గొన్న నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ వచ్చి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.